హైదరాబాద్లోని చార్మినార్ వద్ద ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలిసిందే. చార్మినార్కు అతి సమీపంలో ఉన్న గుల్జార్ హౌస్ చౌరస్తా వద్ద ఓ ఇంట్లో చెలరేగిన మంటలు, దట్టమైన పొగకు 17 ప్రాణాలు బలైపోయాయి. అయితే ఇదే సమయంలో హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం కూడా జరిగింది. ఇది భారీ ప్రమాదమే. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో 8 కుటుంబాలకు చెందిన 50 మంది ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే ఇక్కడ కూడా ఊహకందని నష్టం జరిగేది. రాజేంద్రనగర్ పరిధి మైలార్ దేవుపల్లిలోని మొగల్స్ కాలనీలో నివాసం ఉండే వహీద్కు 3 అంతస్తుల భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో పాత, కొత్త పవర్ మోటార్లను నిల్వ ఉంచుతున్నారు. వాటి కోసం విద్యుత్ స్తంభం నుంచి అనుమతి లేకుండా కనెక్షన్ తీసినట్లు సమాచారం. విద్యుత్ షాక్ సర్క్యూట్తో ఆదివారం తెల్లవారుజామున అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి మొదటి అంతస్తులోకి వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో పై అంతస్తులో ఉన్నవారు కిందకి దిగలేక అక్కడే ఉండిపోయారు. వహీద్ భార్య, పిల్లలు మాత్రమే బయటకు రాగా 2 వృద్ధులతో పాటు పై అంతస్తుల్లో అద్దెకు ఉంటున్న మరో 7 కుటుంబాలకు చెందిన మొత్తం 50 మంది చిక్కుకుపోయారు. ఆయా కుటుంబాల పెద్దలు 18 మంది చిన్నారులను బాత్రూంలలో ఉంచి రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న చంద్రాయనగుట్ట అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకొని 2 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. మొత్తం 8 కుటుంబాలకు చెందిన 50 మందిని రక్షించారు. ఘటనలో 18 మంది చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే చార్మినార్ వద్ద గుల్జార్ హౌస్ చౌరస్తాలో జరిగిన ప్రమాదానికి దీనికి చాలా తేడా ఉంది. గుల్జార్ చౌరస్తా వద్ద ఉన్న ఇల్లు చాలా ఇరుకుగా ఉంటుంది. ఇది G+2 భవనం. కింద పోర్షన్లో 3 ముత్యాల షాపులు ఉన్నాయి. పైన 2 అంతస్తులో 8 గదులున్నాయి. అన్ని ఇరుకుగా ఉన్నాయి. పైన అంతస్తు నుంచి కింద అంతస్తుకు రావాలంటే మెట్ల మార్గం కూడా చాలా ఇరుకుగా ఉంది. కానీ మైలార్ దేవుపల్లిలో భవనం కొత్తది. అపార్ట్మెంట్ మాదిరిగా కొత్తగా నిర్మించారు కాబట్టి గదులు, మెట్ల మార్గం అన్నీ పెద్దగా ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బందికి కూడా రెస్క్యూ చేయడం కాస్త ఈజీ అయింది. చార్మినార్ వద్ద ప్రమాదంలో మాత్రం అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంటి మేడ మీద నుంచి కిందకెళ్లారు. గోడకు రంధ్రం చేసి దానిలో నుంచి మంటల్ని అదుపు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.